హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్టోరీ వచ్చేసి రుద్ర. హైదరాబాద్ మహానగరం ఆ రాత్రి ఉగ్రరూపం దాల్చినట్టుగా ఉంది. ఆకాశం నుండి కురుస్తున్న వర్షం భూమిని చీల్చుకుంటూ వెళ్తున్నట్టుగా ధారగా పడుతోంది. నగరంలోని వీధులన్నీ నీటితో నిండిపోయాయి. విలాసవంతమైన సింహ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ హెడ్ ఆఫీస్లోని 32వ అంతస్తులో నిశ్శబ్దంగా ఉన్న తన క్యాబిన్లో నిలబడి ఉన్నాడు రుద్ర విక్రమ్ సింహ. అతను కేవలం ఒక బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు, ఎదుటివారి కళ్ళల్లోకి చూసి వారి భయాన్ని శాసించగల క్రూరుడు. అతని నిఘంటువులో క్షమ అనే పదానికి చోటు లేదు. తన 30 ఏళ్ల వయసుకే దేశంలోనే అత్యంత సంపన్న సీఈఓగా ఎదిగాడు. రుద్ర వేసుకున్న సూట్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో అతని ఆలోచనలు కూడా అంతే ఖచ్చితంగా ఉంటాయి. సార్, వెదర్ చాలా బ్యాడ్గా ఉంది. ఈ రాత్రికి హోటల్లోనే స్టే చేయడం మంచిది అన్నాడు అతని సెక్రటరీ కన్నా భయంగా. రుద్ర అతన్ని పట్టించుకోలేదు. టేబుల్ మీద ఉన్న తన కార్ కీస్ తీసుకుని గంభీరంగా నడుస్తూ లిఫ్ట్ వైపు వెళ్ళాడు. తన బ్లాక్ కలర్ మెర్సిడీస్ బెంచ్ కార్ను తనే డ్రైవ్ చేసుకుంటూ వర్షంలోకి దూసుకుపోయాడు. వైపర్లు వేగంగా తిరుగుతున్నా రోడ్డు సరిగా కనిపించడం లేదు. అప్పుడే నగర శివార్లలో ఒక బస్ స్టాప్ దగ్గర తడిసి ముద్దై నిలబడి ఉన్న ఒక అమ్మాయి అతని కంట పడింది. ఆమె అక్షర. ఒక సామాన్య మధ్యతరగతి అమ్మాయి. తన తమ్ముడి పెళ్లి షాపింగ్ ముగించుకొని ఇంటికి వెళ్దామనుకుంటే వర్షం కారణంగా బస్సులు ఆగిపోయాయి. ఆమె చేతిలో ఉన్న సంచులు తడిసిపోకుండా తను పడుతున్న తాపత్రయం చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది. కానీ రుద్రకు జాలి అంటే తెలియదు. అయినప్పటికీ ఎందుకు ఆమె ముఖంలోని అమాయకత్వం అతన్ని ఆకర్షించింది. కారును ఆమె పక్కన ఆపి గ్లాస్ తెంచాడు. లోపలికి రా అని ఆజ్ఞాపించినట్టు అన్నాడు. అక్షర ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ భారీ కారు లోపల ఉన్న వ్యక్తి గంభీరమైన రూపం చూసి ఆమె భయపడింది. కానీ బయట ఉంటే గాలివానకు కొట్టుకుపోయేలా ఉంది. మరో దారి లేక వెనుక సీట్లో కూర్చుంది. ముందు కూర్చో, నేను నీ డ్రైవర్ని కాదు అన్నాడు రుద్ర కోపంగా. ఆమె వణుకుతూ ముందు సీట్లోకి మారింది. కారులో ఉన్న ఏసీ గాలికి, బయట వర్షానికి ఆమె శరీరం గజగజ వణికిపోతోంది. ఆమె తడిసిన కుర్రల నుండి నీటి చుక్కలు ఆమె బుగ్గల మీద నుండి జారి మేడ కిందకు వెళ్తున్నాయి. రుద్ర కళ్ళు రోడ్డు మీద ఉన్నా అతని ధ్యాస మాత్రం పక్కన ఉన్న ఆమె మీదకు మళ్ళింది. రోడ్డు మీద చెట్లు విరిగిపడడంతో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. ఇక్కడి నుండి వెళ్ళడం అసాధ్యం. దగ్గరలో నా పర్సనల్ పెంట్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం అన్నాడు రుద్ర. అక్షర ఏదో చెప్పబోయింది. కానీ అతని కళ్ళలోని తీక్షణత చూసి మౌనంగా ఉండిపోయింది. రుద్ర తన ప్రైవేట్ పెంట్ హౌస్కి చేరుకున్నాడు. అది ఒక విలాసవంతమైన ఇంద్రభవనంలా ఉంది. లోపలికి వెళ్ళగానే అక్షరకు ఒక టవల్ ఇచ్చాడు. ముందు తల తుడుచుకో, లేదంటే జ్వరం వస్తుంది అన్నాడు. అక్షర టవల్ తీసుకొని తనను తాను తుడుచుకుంటుంటే రుద్ర ఆమెనే గమనిస్తున్నాడు. ఆ తెల్లటి కాటన్ డ్రెస్ తడిసి ఆమె శరీరానికి అతుక్కుపోయింది. ఆమె దేహం యొక్క వంపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమెనలా చూడగానే రుద్రలో ఎప్పుడూ లేని ఒక కొత్త అనుభూతి మొదలైంది. అతను ఎంతోమంది అందగత్తెలను చూశాడు. కానీ ఈమెలో ఉన్న సహజమైన అందం, ఆ కళ్ళలోని భయం అతనికి పిచ్చెక్కించాయి. రుద్ర నెమ్మదిగా ఆమె వైపు నడిచాడు. అక్షర వెనక్కి వెళ్తూ గోడకు తగిలి ఆగిపోయింది. ఏంటి అని తడబడుతూ అడిగింది. రుద్ర ఏమీ మాట్లాడకుండా ఆమె దగ్గరకు వెళ్ళాడు. అతని శ్వాస ఆమె ముఖానికి తగులుతోంది. అతను తన చేతిని ఆమె మెడ మీద ఉంచాడు. ఆమె చర్మం మంచులా చల్లగా ఉంది. అతని చేయి నిప్పులా వేడిగా ఉంది. భయపడుతున్నావా అని అడిగాడు రుద్ర తక్కువ స్వరంతో. అక్షర కళ్ళు మూసుకుంది.
ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. రుద్ర నెమ్మదిగా ఆమె గడ్డాన్ని పైకెత్తి ఆమె కళ్ళలోకి చూశాడు. ఆ క్షణం వారిద్దరి మధ్య ఉన్న సామాజిక అంతరాలు చెరిగిపోయాయి. కేవలం ఒక మగాడు, ఒక ఆడది మాత్రమే మిగిలారు. రుద్ర తన పెదవులను ఆమె పెదవుల దగ్గరకు తీసుకెళ్లాడు. అక్షర అతని షర్ట్ను గట్టిగా పట్టుకుంది. మొదట సున్నితంగా మొదలైన వారి ముద్దు మెల్లగా గాఢంగా మారింది. రుద్రలోని మొరటుతనం ఆమెను బంధిస్తుంటే అక్షర తనని తాను మర్చిపోయింది. ఆ రాత్రి బయట వర్షం ఎంత ఉధృతంగా ఉందో ఆ గదిలో వారి మధ్య శృంగార జ్వాల కూడా అంతే తీవ్రంగా ఉంది. రుద్ర ఆమెను ఎత్తుకుని బెడ్ వైపు తీసుకెళ్లాడు. ఆమె తడిసిన దుస్తులను ఒక్కొక్కటిగా తొలగిస్తుంటే అక్షర సిగ్గుతో ముడుచుకుపోయింది. కానీ రుద్ర ఆమెను వదలలేదు. ఆమె సున్నితమైన దేహం మీద అతని ముద్రలు పడుతూనే ఉన్నాయి. రుద్ర ఎంతటి కఠినమైనవాడో శృంగారంలో కూడా అంతే ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. అక్షరకు ఇది కొత్త ప్రపంచం. ఆమె నొప్పిని అనుభవిస్తూనే ఒక తెలియని సుఖంలో తేలిపోయింది. వారిద్దరి శ్వాసలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. గంటలు గడుస్తున్నా వారి మధ్య వేడి తగ్గలేదు. రుద్రకు ఆమె మీద ఉన్న ఆకలి తీరడం లేదు. ఆమెను తన కౌగిలిలో గట్టిగా బంధించి ఆమె ప్రతి అంగుళాన్ని తన సొంతం చేసుకున్నాడు. ఆ రాత్రి వారు ప్రపంచాన్ని మర్చిపోయారు. అది కేవలం ఒక శారీరక కలయిక మాత్రమే కాదు, రుద్ర మనసులో ఒక బలమైన ముద్ర వేసిన రాత్రి. సూర్యరశ్మి కిటికీ గుండా గదిలోకి ప్రవేశించింది. రుద్ర కళ్ళు తెరిచాడు. తన జీవితంలో మొదటిసారిగా అతను ఎంతో ప్రశాంతంగా నిద్రపోయాడు. తన పక్కన ఉన్న అక్షర కోసం చెయ్యి వేశాడు, కానీ అక్కడ బెడ్ ఖాళీగా ఉంది. అతను ఒక్కసారిగా లేచి కూర్చుని గది మొత్తం వెతికాడు. ఆమె ఎక్కడా లేదు. బాత్రూమ్, కిచెన్, హాల్ అంతా ఖాళీగా ఉంది. ఆమె వెళ్తూ వెళ్తూ తన చిరునామా కానీ కనీసం తన పేరు కానీ చెప్పలేదు. టేబుల్ మీద ఆమె మెడలో ఉన్న ఒక చిన్న వెండి గొలుసు పడి ఉంది. అది ఆమె గుర్తుగా మిగిలిపోయింది. రుద్ర మనసులో ఒక తెలియని అలజడి మొదలైంది. తనని ఎవరు కాదన్నా, ఎవరినైనా తను వదిలేసినా బాధపడని రుద్ర ఈరోజు ఆమె లేదని తెలిసి తల్లడిల్లిపోయాడు. ఎవరు నువ్వు? నన్నిలా వదిలేసి ఎలా వెళ్ళావు అని తనలో తాను అనుకున్నాడు. అతను వెంటనే తన సెక్యూరిటీ టీంని పిలిపించాడు. ఈ పెంట్ హౌస్ నుండి ఒక అమ్మాయి ఈ ఉదయం బయటకు వెళ్ళింది. ఆమె ఎవరో, ఎక్కడికి వెళ్ళిందో నాకు 24 గంటల్లో తెలియాలి. ఆమెను వెతికి నా ముందుకు తీసుకురండి అని గర్జించాడు. కానీ విధి మరోలా తలచింది. అక్షర ఆ రాత్రి జరిగిన దానికి సిగ్గుపడి భయపడి తన ఊరికి వెళ్ళే బస్ ఎక్కేసింది. ఆమె తన అస్తిత్వాన్ని పూర్తిగా దాచేసింది. రుద్ర తనకున్న అన్ని వనరులను వాడాడు, కానీ ఆమె ఆచూకీ దొరకలేదు. ఒకరోజు గడిచింది, ఒక నెల గడిచింది, అలా 5 సంవత్సరాలు గడిచిపోయాయి. రుద్ర ఇంకా క్రూరుడిగా మారాడు. అతని బిజినెస్ సామ్రాజ్యం పెరిగింది, కానీ అతని మనసులో ఆ రాత్రి ఒక జ్ఞాపకంలా అలాగే ఉండిపోయింది. అతను పెళ్లి చేసుకోలేదు, ఏ అమ్మాయిని దరి చేరనీయలేదు. అతని కళ్ళు ఎప్పుడూ గుంపులో ఆమె కోసం వెతుకుతూనే ఉండేవి. మరోవైపు అక్షర తన సొంత ఊర్లో తన కూతురు అన్వితో కలిసి జీవిస్తోంది. ఆ రాత్రి ఫలితంగా పుట్టిన పాప అన్వి. అచ్చం రుద్ర పోలికలతో అతని కళ్ళతో పుట్టిన ఆ చిన్నారి అక్షర ప్రాణం. రుద్ర తన కూతుర్ని వెతుక్కుంటూ వచ్చే రోజు ఎంతో దూరంలో లేదని ఆమెకు తెలియదు. కాలం ఎవరి కోసం ఆగదు, కానీ రుద్ర విక్రమ్సింహ మనసు మాత్రం ఆ 5 ఏళ్ల క్రితం నాటి వర్షపు రాత్రి దగ్గరే ఆగిపోయింది. గడిచిన 5 ఏళ్లలో అతను బిజినెస్ ప్రపంచంలో ఒక తిరుగులేని మృగంగా ఎదిగాడు. అతని పేరు వింటేనే ప్రత్యర్థులు వణికిపోతారు, కానీ తన ప్రైవేట్ క్యాబిన్లో ఉన్నప్పుడు మాత్రం అతను తన డెస్క్ డ్రాయర్లో ఉన్న ఆ పాత వెండి గొలుసును చూస్తూ గంటలు గడిపేవాడు. సార్, వైజాగ్ బ్రాంచ్ ఓపెనింగ్కి అంతా సిద్ధమైంది, మనం ఇప్పుడే బయలుదేరాలి అన్నాడు ఖన్నా. రుద్ర విసుగ్గా కోటు వేసుకొని బయలుదేరాడు. వైజాగ్ సముద్రపు గాలి అతనికి ఏదో తెలియని ప్రశాంతతను ఇస్తోంది. అయితే అదే నగరంలో
తన జీవితాన్ని మార్చేసిన వ్యక్తి ఉందని అతనికి తెలియదు. వైజాగ్ నగరంలోని ఒక పెద్ద షాపింగ్ మాల్కి రుద్ర వెళ్ళాడు. సెక్యూరిటీ బలగాల మధ్య గంభీరంగా నడుస్తున్న అతని చూపు అకస్మాత్తుగా ఒక బొమ్మల దుకాణం దగ్గర ఆగిపోయింది. అక్కడ ఒక చిన్న పాప పింక్ కలర్ ఫ్రాక్ వేసుకొని ఒక టెడ్డీ బేర్ పట్టుకొని నిలబడి ఉంది. ఆ పాప కళ్ళు అచ్చం తన కళ్ళలాగే తీక్షణంగా గంభీరంగా ఉన్నాయి. రుద్ర తెలియకుండానే ఆ పాప వైపు అడుగులు వేశాడు. ఆ పాప కింద పడేసిన చాక్లెట్ పేపర్ని తీయడానికి వంగినప్పుడు వెనుక నుండి ఒక స్వరం వినిపించింది. అన్వి, రా నాన్నా, టైం అవుతోంది. ఆ గొంతు వినగానే రుద్ర గుండె ఒక్క క్షణం ఆగిపోయినట్టయింది. ఆ స్వరంలో ఉన్న మృదుత్వం, ఆ పిలుపులో ఉన్న ఆర్ద్రత, 5 ఏళ్లుగా తన కలలో వినిపిస్తున్న గొంతు అదే. అతను మెల్లగా వెనక్కి తిరిగాడు. అక్కడ అక్షర నిలబడి ఉంది. 5 ఏళ్ల క్రితం చూసిన ఆ అమాయకత్వం అలాగే ఉంది. కానీ ఆమె కళ్ళలో ఇప్పుడు ఒక రకమైన పరిణితి, కొంచెం అలసట కనిపిస్తున్నాయి. అక్షర తన కూతురు అన్వి చేయి పట్టుకొని నడుస్తోంది. రుద్ర గొంతు పెగలడం లేదు. అక్షర అని నెమ్మదిగా పిలిచాడు. ఆ పిలుపు వినగానే అక్షర శరీరం ఒక్కసారిగా బిగుసుకుపోయింది. తన చెవులను తనే నమ్మలేకపోయింది. నెమ్మదిగా వెనక్కి తిరిగి చూసిన ఆమెకు ఎదురుగా సాక్షాత్తు మృత్యువులా, అంతకంటే భయంకరమైన అందంతో నిలబడి ఉన్న రుద్ర కనిపించాడు. ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ కింద పడిపోయింది. నువ్వు, మీరు, ఆమె మాటలు తడబడ్డాయి. రుద్ర ఆమె దగ్గరకు వేగంగా అడుగులు వేశాడు. అతని కళ్ళలో కోపం, ఆవేదన, ప్రేమ అన్నీ కలగలిసి ఉన్నాయి. 5 ఏళ్ళు, 5 ఏళ్లుగా నిన్ను వెతకని చోటు లేదు. అసలు నువ్వు ఎవరు? ఎందుకు నన్ను అలా వదిలేసి వెళ్ళావు అని ఆమె భుజాలు పట్టుకుని గట్టిగా కుదిపేశాడు. అక్షర కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నన్ను వదిలేయండి సార్, మన మధ్య ఏమీ లేదు, అది ఒక పొరపాటు అని వెనక్కి తగ్గింది. రుద్ర చూపు అక్షర పక్కన ఉన్న చిన్న పాప అన్వి మీదకు మళ్ళింది. ఆ పాప భయంతో తన తల్లి చీరను గట్టిగా పట్టుకొని రుద్ర వైపు చూస్తోంది. రుద్ర మనసులో ఒక భయంకరమైన ఆలోచన మెరిసింది. 5 ఏళ్లు గడిచాయి. ఆమె పక్కన ఒక పాప ఉంది. అంటే ఆమెకు పెళ్ళైపోయిందా? వేరే ఎవరితోనో ఆమె జీవితాన్ని పంచుకుందా? ఈ ఆలోచన రాగానే రుద్రకు రక్తం మరిగిపోయింది. తను ఆమె కోసం పిచ్చివాడిలా వెతుకుతుంటే ఆమె వేరే ఒకడితో సంసారం చేస్తోందా? ఈ పాప ఎవరు అని అడిగాడు రుద్ర బొంగురుపోయిన స్వరంతో. అక్షర భయంతో వణికిపోతూ నా నా కూతురు అంది. నీ భర్త ఎక్కడా? 5 ఏళ్ల క్రితం నాతో ఆ రాత్రి గడిపి మరుసటి రోజే వేరే వాడిని పెళ్లి చేసుకున్నావా? అంత చీపా నువ్వు అని రుద్ర నోటికొచ్చినట్టు మాట్లాడాడు. రుద్ర అక్షర కలుసుకుంటారా? తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వేచి చూడండి. అండ్ మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, కీప్ లిజనింగ్.